హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ హ్యాండ్మేడ్. ఈరోజు వీడియోలో నేనైతే నా డైలీ పూజ రొటీన్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళకైతే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, బెల్ ఐకాన్ని. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాకైతే పూజ రూమ్ అని సపరేట్గా ఏం లేదండి. సో మేము ఈ మందిరాన్ని అయితే కొనుక్కున్నాము. వీక్లీ వన్స్ నేనైతే ఇలా క్లీన్ చేసుకొని ఇలా బొట్లు పెట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తానండి. డైలీ ఇంట్లో దీపం పెట్టుకొని పూజ చేస్తే ఆ రోజంతా పాజిటివిటీగా ఉంటుంది. ఇదైతే నేను ఫీల్ అయ్యాను. మనకేదో జరుగుతుంది, ఏదో వచ్చేస్తుంది ఆశతో అయితే పూజ అయితే చేయట్లేదు. ఇంట్లో కొంచెం పాజిటివిటీగా ఉంటుంది. ఇంకా మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నేను ఇంకా కొంచెం పాజిటివిటీ ఎక్కువ ఉండాలని చెప్పి ఇలా డైలీ అయితే పూజ చేసుకుంటాను. నేనేం పెద్ద పెద్ద వ్రతాలు, పూజలు, హోమాలు అయితే చేయనండి. ఏదో నాకు తెలిసినట్టుగా చిన్నగా ఇంట్లోనే పూజ చేసుకుంటాను. సో ముందుగా స్వామి అమ్మవారి ఫోటో అయితే ఒక తడి క్లాత్, నీట్గా ఉన్న క్లాత్ అయితే క్లీన్ చేసుకొని తర్వాత పసుపు, గంధం, కుంకుమతో అమ్మవార్లకి బొట్లు పెట్టానండి. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎవరికన్నా బొట్టు పెట్టేటప్పుడు అమ్మవార్లకి కావచ్చు, దేవుళ్ళకి కావచ్చు, లేదంటే బయట వారికైనా కావచ్చు, ఫస్ట్ మనం బొట్టు పెట్టుకొని తర్వాత పక్కన ఎదుటి వాళ్ళకి పెట్టాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి. ఈ చిన్న విగ్రహాన్ని నేనైతే ఒక టెంపుల్లో తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, గోల్డెన్ షైన్ వస్తుంది. నాకైతే చూస్తున్న కొద్దీ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. నాకు సపరేట్గా అంటే వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి, ఎందుకో తెలీదు. ఇలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత నేనైతే పూలు పెట్టేసుకున్నాను. మన గార్డెన్లో అయితే పూలు అయితే పూయలేదు. సో నేనైతే బయట నుంచి తెప్పించుకున్నాను. సో నా దగ్గర ఉన్న వరకు అయితే పూలన్నీ పెట్టుకొని ఇలా అలంకరించుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న అరుణాచలం శివుని ఫోటో అయితే మేము అరుణాచలం వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఇచ్చారండి. సో నేను వెళ్ళిన గుర్తుగా నేను దాన్ని నా పూజా మందిరంలోనే చిన్న ఒక సైడ్ అయితే అంటించుకున్నాను. సో నేను డైలీ ఆ ఫోటోకి కూడా పూజ చేస్తాను. నేనైతే డైలీ ఇలానే చేస్తానండి. అంటే నాకు తెలిసిన విధంగా, నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే చేస్తాను. ఇలా కాదు ఇలా కూడా చేయండి అని మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే నేను దాన్ని కూడా ఫాలో అవుతాను. సో ఇక్కడైతే దీపాలు పెట్టిన వెంటనే చూశారు కదా మొత్తం ఎంత కలగా ఉందో. ఇంట్లో ఎక్కడైనా ఒక్క దగ్గర దీపం పెట్టి చూడండి, ఆ పాజిటివిటీయే వేరుగా ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చూసే కొద్దీ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకైతే నేను పూజ చేసిన తర్వాత ఆ వెలిగే దీపాలను అయితే చూస్తూ ఉండిపోతాను. నాకు అంత ఇష్టం ఇంట్లో దీపాలు వెలుగుతుంటే. పూజ చేసేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకి అయితే హారతిస్తున్నాను. అలాగే పటాల కింద వేసిన క్లాత్ అయితే నేను వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటాను. చూసారా, ఇక్కడ ఇలా అయితే పూజ అయితే అయిపోయింది. నేను కూడా దేవుడికి దండం పెట్టేసుకొని తర్వాత గడపకు కూడా పసుపు, కుంకుమ అన్నీ పెట్టి గడప దగ్గర కూడా పూజ చేసుకున్నానండి. ఆ క్లిప్ కూడా వస్తుంది, చూసేయండి.
ఈ గడప పెయింటింగ్ కూడా నేనే వేసుకున్నాను. నేను ఇక్కడ ఎక్కువ బొట్లు అయితే పెట్టనండి, ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు, అటు ఇటు తొక్కుతూ మొత్తం రుద్దేసుకుంటాడు. ఇప్పుడు ఈ పెట్టినవి కూడా ఏం ఉంచడు, ఆ కొద్దిసేపటి వరకే ఉంటాయి. సో ఇక్కడ కూడా చిన్నగా గంధం, పసుపు, కుంకుమ సమర్పించేసి పూలు అగరబత్తులు చూపించి ఇక్కడ కూడా పూజ చేసుకున్నాను. సో ఇలా అయితే నా డైలీ రొటీన్ పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇవైతే రాగి చెంబులో వాటర్ పోసి ఈశాన్యం మూలలో పెట్టుకుంటాను. నాకు కింద చెప్పాను కదండి, నాకు చిన్న బాబు ఉన్నాడు, కింద పెడితే ఉంచాడు, పారిపోస్తాడు. సో అందుకే నేను పైన పెట్టుకున్నాను. ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా ఇంటి పక్కనే ఉన్న చిన్న పోలేరమ్మ టెంపుల్ ఉంది. సో అక్కడికైతే వెళ్ళి అక్కడ కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. నాకైతే చాలా ప్లెజెంట్గా, చాలా సంతోషంగా ఉంది ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత. సో వీడియో ఇంతవరకు చూసుంటారు కదా, మీరు ఇంతవరకు చూసారంటే వీడియో అయితే నచ్చే ఉంటుంది కదా. సో లైక్ చేసి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ముందుకి మరిన్ని పూజా వీడియోస్, డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్ బాయ్.